హలో నమస్తే. ఈరోజు వీడియోలో మనం మల్టీ కలర్ బ్యాంగిల్ తయారు చేయడం చూద్దాం. అది ఇలా సైడ్ బ్యాంగిల్స్కి ముందుగా ఒక థ్రెడ్స్ 3 కలర్స్లో తీసుకొని ఈచ్ థ్రెడ్ 15 స్ట్రాండ్స్ అంటే 15 పోగులు తీసుకొని ఒక జడ మాదిరి అల్లుకోవాలి. ఇలా అల్లుకున్న దీన్ని మన బ్యాంగిల్కి గ్లూ అప్లై అంటించాలి. ఇది జస్ట్ కొంచెం వెయిట్ చేసి 1 మినిట్ ర్యాప్ చేసుకోవాలి. అలాగే నేను ఈరోజు క్రీమ్ కలర్లో బేస్ బ్యాంగిల్ తీసుకుంటున్నాను, అందుకని ఈ క్రీమ్ కలర్ని కూడా 25 ర్యాప్స్ తీసుకొని ఇలాగ వన్ సైడ్ గ్లూ అంటించుకొని ఇది బ్యాంగిల్కి అంటించుకోవాలి. బ్యాంగిల్ బ్యాక్ సైడ్లో గ్లూ అప్లై చేసి ఫస్ట్ 2 నేనేమీ చేయట్లేదు. ఇది ఇది చెక్కర్స్ మోడల్లో చేస్తున్నాను ఇవాళ బ్యాంగిల్ని. ఇప్పుడు నేను ఇంతక థ్రెడ్ పైనుంచి చుట్టేసాను కదా, ఇప్పుడు ఈ థ్రెడ్ లేపి కింద నుంచి చుట్టాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి థ్రెడ్ మీద నుంచి ఒకసారి థ్రెడ్ కింద నుంచి ఈ బ్యాంగిల్ మనం వేసుకుంటే ఎవరికి అసలు ఇది ఎలా చేసామో అర్థమే కాదు. అలా ఉండాలని నేను ఈ జడ అల్లేటప్పుడు ఒక కలర్ మన బ్యాంగిల్ బేస్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇక్కడ గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి, బ్యాంగిల్ బేస్ కలర్ కనిపించకూడదు కదా. అందుకనే ఇలా మరీ లైట్ కలర్స్ చేసేటప్పుడు కొంచెం దానికి కరెక్ట్ మ్యాచ్ అయ్యే కలర్ తీసుకుంటే బాగుంటుంది. ఇది నేను ఆల్రెడీ బోల్డ్ బ్యాంగిల్స్ వాడినవి డ్రెస్ మ్యాచింగ్ కోసం అని అవే వాడుతున్నాను. ఇలాగే మనం బ్యాంగిల్ మొత్తం పూర్తి చేసుకోవాలి. మళ్ళీ వెనక్కి వేసుకొని థ్రెడ్ అంటే మనం అల్లిన జడ గురించి చెప్తున్నాను నేను. చెక్కర్స్ బ్యాంగిల్ చేయాలనుకునే వాళ్ళకి ఒకవేళ థ్రెడ్ పక్కకి వెళ్ళిపోతుంది అనిపిస్తే ఇలా చేసుకుంటే, అల్లిన జడ పెట్టుకొని చేసుకుంటే ఎక్కువ పోగులు పక్కకి వెళ్ళకుండా సులభంగా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా ఎండింగ్కి వచ్చేసాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయటం వల్ల నా వీడియోస్ని మీరు కూడా స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు వ్యూస్ ఎక్కువగా ఉంటే నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది.
ఇంకా నేను దీన్ని అంటించేసి కట్ చేసి ఆ తర్వాత ఇది చేస్తాను. ఇలా బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసేసి ఈ పైన కూడా గ్లూ అప్లై చేయాలి. దీనికి అల్లిన జడ కాబట్టి జడ ఊడిపోకుండా అలా కట్ చేసుకుంటే ఇంకొక బ్యాంగిల్కి కూడా ఇదే వాడేసుకోవచ్చు. బ్యాంగిల్ సింపుల్గా కావాలనుకుంటే ఇక్కడ దీన్ని ఇలా వదిలేసేయచ్చు, లేదంటే ఏవైనా స్టోన్స్ కానీ అలాగా ఇక్కడ అంటించుకోవచ్చు. ఎక్కడైనా కొంచెం గ్యాప్స్ కనిపించినా కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటే అవి సెట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా గ్లూ వేసేసి కట్ చేసేస్తున్నాను. మనం కత్తెర కూడా అప్పుడప్పుడు గ్లూ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే కత్తెరకి గ్లూ ఉండిపోయి మనకి థ్రెడ్ సరిగ్గా కట్ అవ్వదు. అలా గ్లూ అంటించేసాక ఒకసారి చేత్తో అనేసేయాలి. ఇదిగో చూడండి బ్యాంగిల్. ఇలాగ ఈ జాయింట్లో స్టోన్స్ ఇష్టమైతే అంటించుకోవచ్చు రిచ్గా కనపడాలి అంటే. లేదు కొంతమంది పిల్లలకి స్టోన్స్ అవి ఇష్టం ఉండదు, గుచ్చుకుంటాయని, వాళ్ళకి ఇలాగే యూజ్ చేయొచ్చు. ఇది నేను మా ఇంట్లో ఉన్న మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి కోసం చేశాను. తను ఒకసారి వేసుకొని చూపిస్తుంది. ఇప్పుడు చూసారా పిల్లలకి ఎంతో క్యూట్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ ఏ కామెంట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.